రెండే ఉంటుంది. యావత్ ప్రపంచం మొత్తం 2020 సంవత్సరంలో కోవిడ్ 2020 ఆడింది. ఎవరికి వారే నిర్బంధం చేసుకుని తమ ప్రాణాలను తామే రక్షించుకున్నారు. కరోనా చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరిని వదిలిపెట్టలేదు. కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయింది. మహమ్మారి చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ కరోనా వైరస్ మిగిల్చిన నష్టాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తాజాగా ప్రపంచానికి మరో మహమ్మారి పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. టెడ్రోస్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి కలిగించిన నష్టాన్ని గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని ఆయన అన్నారు. అది 20 ఏళ్ల తర్వాత లేదా రేపే రావచ్చని చెప్పారు. కాగా అది కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. కోవిడ్ తరహా మహమ్మారుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు ముందస్తుగా సిద్ధం కావాలని హెచ్చరించారు. కాగా ఇది సైద్ధాంతిక ప్రమాదం కాదు అని, అంటువ్యాధి సంబంధితమైనదని డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా WHO నిర్వహించిన సదస్సులో మహమ్మారుల ఒప్పందంపై ఇంటర్ గవర్నమెంటల్ సంప్రదింపుల విభాగం 13వ సమావేశంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి ఒప్పందాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్-19 భయానక అనుభవాలను గుర్తు చేశారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారి పరిస్థితులు శాంతి చేరే వరకు వేచి ఉండదని నొక్కి చెప్పారు. రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయాన్ని అందరం చూశాం. అధికారికంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్లు ఉంటుందని అంచనా ఉంది. ప్రాణ నష్టంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $10 ట్రిలియన్ కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. 1918 నాటి ఫ్లూ మహమ్మారి 50 మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంది. కరోనాతో పోల్చితే ఇది 2 ఇంతలు అధికమని టెడ్రోస్ అన్నారు. రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.